పిల్లల స్కిన్ చాలా డెలికేటెడ్‌గా ఉంటుంది. ఎంత కేర్ తీసుకున్నా కూడా అప్పుడప్పుడు వెట్ డైపర్స్ వల్ల పిల్లలకి డైపర్ ర్యాషెస్ వస్తా ఉంటాయి. ఇరిటేషన్ వస్తా ఉంటుంది. రెడ్‌నెస్ వస్తా ఉంటుంది. సో, పిల్లలు చాలా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, అలాంటి బేబీస్‌కి మీరు ఎంచక్కా అందరు బేబీస్‌కి మీరు డైపర్ వేయండి. డైపర్ ప్యాంట్స్ వేయండి. చెడ్డీలు వేయండి. లోయర్స్ ఏం వేసినా ఖచ్చితంగా దానికంటే ముందు పిల్లలకి మీరు డైపర్ ర్యాష్ క్రీమ్ అనేది కంపల్సరీ పెట్టాలన్నమాట. సో, అది కూడా ఆ డైపర్ ర్యాష్ క్రీమ్ అనేది మేడ్ సేఫ్ అయి ఉండాలి. మనకి న్యాచురల్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ తోటి చేసింది అయి ఉండాలి. ఎందుకంటే పిల్లల స్కిన్ అనేది చాలా డెలికేటెడ్‌గా ఉంటుంది. సో, ఇక్కడ మా చిన్నోడికి నేను యూజ్ చేస్తా ఉంటాను మామాఅర్త్ మిల్కీ సాఫ్ట్ డైపర్ ర్యాష్ క్రీమ్ ఫర్ బేబీస్. సో, ఇదేంటంటే ఇందులో 15% జింక్ ఆక్సైడ్ ఉంటుంది. ఓట్ మిల్క్ ఉంటుందన్నమాట. అలాగే ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్. అలాగే డర్మటాలజికల్ టెస్టెడ్ 0+ ఇయర్స్ ఉన్న బేబీస్కి మీరు వాడొచ్చండి. ఎంచక్కా 50 గ్రామ్ క్వాంటిటీ మీకు వస్తుంది దీంట్లో. సో, ఏంటంటే ఇది మెయిన్‌గా పిల్లలకి అవాయిడ్ చేస్తుంది ర్యాషెస్ని. జెంటిల్‌గా ఉంటుంది పిల్లల స్కిన్ పైన. బేబీ స్కిన్ పైన చాలా జెంటిల్‌గా ఉంటుంది. వెట్ డైపర్ వల్ల వచ్చే ర్యాషెస్ని, ఇరిటేషన్ చాలా వరకు తగ్గిస్తుంది. సో, జింక్ ఆక్సైడ్, ఓట్ మిల్క్ ఉంటుంది, క్యాలెండూలా ఉంటుంది, సోయాబీన్ ఆయిల్ ఉంటుంది ఇందులో. సో, ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి డబ్బాలో ఉంటుంది. మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడాను ఆల్ నేచురల్ ప్రొడక్ట్స్, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. సో, మీరు ఎంచక్కా వాడేసుకోవచ్చు మీ పిల్లల స్కిన్ పైన. అలాగే మీకు తెలుసా మామాఅర్త్ వెబ్సైట్ త్రూ కానీ మామాఅర్త్ అనేది యాప్ ప్లాంట్ గుడ్నెస్ని ఇన్షేట్ చేస్తుంది అనమాట. మీరు ఏదైనా ప్రోడక్ట్ని వెబ్సైట్ త్రూ కానివ్వండి, యాప్ త్రూ కానివ్వండి బై చేస్తే వాళ్ళు ఒక ప్లాంట్ని నాటుతారు. 2025 వరకు 1 మిలియన్ ప్లాంట్ని నాటాలి అనుకుంటా ఉన్నారు. అలాగే అఫీషియల్ వెబ్సైట్ని లాంచ్ చేస్తున్నారు. సో, ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను అనమాట. ఓకేనా. సో, ఇక్కడ ఏంటంటే మీరు ఈ డైపర్ ర్యాష్ క్రీమ్ చాలా థిక్ ఫార్ములాతో ఉంటుంది చూసారా, చాలా థిక్గా ఉంటుంది. ఇది పిల్లల స్కిన్ పైన ఒక బ్యారియర్ లాగా పనికొస్తుంది అనమాట. మీ ఆ వెట్నెస్ అనేది స్కిన్ లోపలికి వెళ్ళకుండా స్కిన్ పైన ఎలాంటి హామ్ కలిగించకుండా చూస్తుంది అనమాట. సో, మీరు చేసేది ఏంటంటే ఈ క్రీమ్ ఉంది కదా, ఎంచక్కా బేబీస్కి ఎడ్జెస్కి వాళ్ళకి డైపర్ వేస్తాం కదా అక్కడ ఎడ్జెస్కి అప్లై చేయాలన్నమాట. సో, ఇందులో జింక్ ఉంటుంది. జింక్ అనేది ఫిజికల్ బ్యారియర్ సబ్స్టెన్స్ లాగా పనిచేస్తుంది అనమాట. ఒక లేయర్ లాగా పనిచేసి పిల్లల స్కిన్ పైన ర్యాషెస్ రాకుండా చేస్తుంది. ఓట్ మిల్క్ అనేది ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ర్యాషెస్ని స్మూత్ చేస్తుంది, నరిష్ చేస్తుంది, మాయిశ్చర్ చేస్తుంది. స్కిన్ క్యాలెండూలా ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, అమినో యాసిడ్స్ ఉంటాయి. స్మూత్ చేస్తుంది ర్యాషెస్ అండ్ రెడ్యూస్ చేస్తుంది రెడ్నెస్. సోయాబీన్ ఆయిల్ ఉంటుంది. సోయాబీన్ ఆయిల్ అనేది ఒక న్యాచురల్ ఆయిల్ అండి. స్కిన్ని డీప్గా మాయిశ్చర్ చేస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి స్వెల్లింగ్ని తగ్గిస్తూ ఉంటాయి అనమాట. డీప్గా స్కిన్ని నరేష్ చేస్తూ ఉంటాయి. మెయిన్గా అయితే ఇది డిస్కంఫర్ట్ని తగ్గిస్తుంది, ర్యాషెస్ని తగ్గిస్తుంది, రెడ్నెస్ని, ఇచ్చింగ్ని తగ్గిస్తుంది. షూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అనమాట. సో, ఇది మనకి ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉందని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. అలాగే నా 20% కూపన్ కోడ్ ఇస్తాను. ఎంచగా మీరు బై చేసి మీ పిల్లలు కూడా పెట్టేసేయండి. ఓకేనా. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. సో ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మా టీవీ చూస్తారు కదా అందరూ. సో, చాలామంది ఎన్ని ఇంచెస్ అని అడిగారు. టీవీ వచ్చేసి 55 ఇంచెస్ అండి. టీవీలో మన వీడియోని చూస్తూ ఉన్నాం. సో, టీవీ వచ్చేసి 55 ఇంచెస్. అలాగే ఏమంటారు, అది బ్రాండ్ వచ్చేసి OnePlus అండి. అమెజాన్లో తీసుకున్నాం. 46,000 కావచ్చు, 46 48కి మధ్య. మేమైతే ఈఎంఐ ఆప్షన్లో తీసుకున్నాం. సో, ఇవి కొంతమంది అడిగిన డౌట్స్ అన్నమాట. సో, అందుకే ఈ క్లిప్ని నేను యాడ్ చేశాను. కానీ భలే అనిపిస్తుంది. పెద్ద టీవీలో చూస్తే మంచిగా అనిపిస్తూ ఉండింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ నా వీడియోలో నా వర్డ్స్ విని అక్క మీరు చాలా బాగా చెప్తారు, పాజిటివ్ వేలో తీసుకుంటాం ఏమని చెప్పి అన్నారు. సో, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు పాజిటివ్గా తీసుకున్నందుకు. ఇంకొంతమంది అక్క మేము కూడా అంతే అండి, లైఫ్ ఏం లేకుండా స్టార్ట్ చేసి ఇప్పుడు బాగుంటున్నాం అక్క చెప్పారు. అలాంటి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అన్నమాట. ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. రేపు ఇంకా బెటర్గానే ఉంటుంది. బెటర్గా ఉండడానికి మనం ట్రై చేస్తూనే ఉండాలన్నమాట. సో, ఇక్కడ బొబ్బట్లు చూస్తూ ఉంటే నాకు మళ్ళీ బొబ్బట్లు తినాలనిపిస్తూ ఉంది. సో, చేసుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే ఈ వీడియో వచ్చేసి మీకు హెయిర్ అండ్ దేర్ అన్నమాట. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో, ఈ 3 days ఏం జరిగింది అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. ఎందుకంటే థర్స్డే రోజు వీళ్ళు అన్నప్రాసన అయ్యాక టీవీ వీడియో షూట్ చేసాక నేను ఏం షూట్ చేయలేదన్నమాట. సో, అక్కడక్కడ చిన్న చిన్న షార్ట్స్ తీసాను. అది మెయిన్గా ఈ వీడియోలో అత్తయ్య సినిమాకి వెళ్తే అన్న టైటిల్ అయితే పెడతాను. ఎందుకంటే మా అత్తయ్య శేఖర్ ఈరోజు సినిమాకి వెళ్ళబోతున్నాను అనమాట. సో, ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఆల్రెడీ మా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కుట్టించుకున్నాను అని చెప్పాను కదా. సో, పర్ణికా యూనిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఈ డిజైన్స్ చూసేసి వాళ్ళ ఎంబ్రాయిడరీ నేమ్ వచ్చేసి ఏంటంటే పర్ణిక ఎంబ్రాయిడరీ కలెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో, వీళ్ళు 300 నుంచి స్టార్ట్ అన్నమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చాలా నీట్గా వేస్తారు. నేను ఆల్రెడీ 3 బ్లౌజులు వేపించుకొని ఉన్నాను. సో,
చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అలాగే నీట్ డిజైన్ వస్తూ ఉంటుంది. సో పర్ణికా ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర మీరు ఇలాంటి బ్యూటిఫుల్స్ ఆ కలెక్షన్ని వేయించుకోవాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నేను ఇది కూడా వేయించాను. నేను రెడ్ గ్రీన్ ఒక 3 బ్లౌజెస్కి వేయించుకున్నాను. చాలా నీట్గా చాలా బాగా వేసేది. సో ఇప్పుడు మగ్గం వర్క్ అంటే కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ ఏంటంటే ఆ పూసలు అన్నీ ఊడిపోతాయని ఫీలింగ్ ఉంటుంది. కానీ కంప్యూటర్ వర్క్ బడ్జెట్ ఫ్రెండ్లీ, బ్లౌజ్ని లైట్గానే ఉంచుతుంది, అంటే కొంచెం హెవీ వెయిట్ లేకుండా ఉంచుతుంది. దట్టు దాని లైఫ్ వచ్చేసి ఎక్కువ రోజులు వస్తూ ఉంటుంది. సో ఈ పర్ణికా ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ వాళ్ళ డీటెయిల్స్ డిజిటల్ ఇస్తాను. వీటితో పాటు ఇంకా బోల్డ్ అని చాలా కలెక్షన్స్ తను ఆల్రెడీ వేసి ఉన్నారు. సో తన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి తన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి హెవీ బ్రైడల్ ఎంబ్రాయిడరీస్ కూడా తను వేస్తుంది. డెలివరీ కూడా చాలా తొందర అయిపోతుందండి. మీరు చేయాల్సిందల్లా ఆన్లైన్ పేమెంట్ చేసి డిజైన్ సెలెక్ట్ చేయడమే. ఒకసారి సెలెక్ట్ అయిపోయిందా మీకు ఒక 7 వర్కింగ్ డేస్లో మీ బ్లౌజ్ వచ్చేసి మీ ఇంట్లో ఉంటుంది. 300 నుంచి ఎవరు ఎంబ్రాయిడరీ వర్క్ వేస్తో చెప్పండి, ఎవరు వేయట్లేదు. దట్టు ఇంత మంచి బడ్జెట్లో ఇంత మంచి డిజైన్స్ వేస్తూ ఉన్నారు. సో వాళ్ళ డీటెయిల్స్ ఇష్టంలో ఉంటాయి, ఒకసారి చూడండి. సో ఇది ఏంటంటే ఫ్రైడే రోజు అనమాట. సో మార్నింగ్ లేచాక మా పిల్లలు ఎంచక ఆడుకుంటూ ఉన్నారు. చూసిరా, అత్తమ్మ ఏమో టీవీ చూస్తూ ఉండింది, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సారీ, కరెంటు పోయిందండి ఫ్రైడే మార్నింగ్, ఎందుకో తెలియదు చాలాసేపు కరెంటు పోయింది. సో అందరం ఇట్లా కూర్చున్నాం అనమాట. సో ఈరోజు టిఫిన్ ఏం చేయాలని చెప్పేసి నేను రమ్య ఆలోచిస్తూ ఉన్నాను. కొంచెం దోశ పిండి ఉండేది. సో దోశ పిండితో నేను పునుకులు చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. మా పిల్లలు ఏంటంటే, మా అక్షయ్ ఏంటంటే ఎప్పుడు ఆయన ఏదో క్రియేటివ్గా చేస్తూనే ఉంటాడు. ఖాళీగా కూర్చోడు, అయితే ఆడుకుంటాడు, లేదా ఫోన్ చూస్తాడు, లేదా టీవీ చూస్తాడు, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది మా అక్షయ్కి. పెయింటింగ్, డ్రాయింగ్ బాగా వేస్తాడు. సో నేను పునుకులు చేస్తాను ఫిక్స్ అయిపోయాను అనమాట. పిల్లలకి బోండాలు అంటే ఇష్టం. సో పునుకుల కోసం ఆనియన్ కట్ చేసి పెట్టాను. మాట్లాడేది ఎవరు తెలుసా? రుత్తుగాడు. ఈ రుచి బంగారు కొడుతున్నాడు. సో ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. సో ఇక్కడ చూసిరా, వీళ్ళు ఏమంటారు, ఒక్కరికి ఒక పని చెప్పామనుకోండి, మా తేజులు అవి తోడు దొంగలేక ఇద్దరు అదే పని చేస్తారు, కొట్లాడుకుంటూ ఉంటారు. సో ఇలా లొల్లి సాల్వ్ చేయడానికి మాకు డే అంతా సరిపోతుంది. మళ్ళీ ఇద్దరు కలిసే ఆడతారు, మళ్ళీ ఇద్దరు కలిసే కొలుసుకుంటూ ఉంటారు అనమాట. సో ఏం లేదండి, పునుకులు చాలా ఈజీ. ఆనియన్, పచ్చిమిర్చి, దోశ, మిగిలిన దోశ బ్యాటర్, మైదా, అలాగే కొంచెం వామైనా లేకపోతే జీలకర్ర వేసుకొని సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పెరుగు ఉంటే వేయండి, ఆ తర్వాత లైట్గా సోడా, ఇవన్నీ వేసి మిక్స్ చేయాలి. ఇలా కొత్తిమీర, కరివేపాకు ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ మన దగ్గర అవి లేవు. శేఖర్ గారిని ఇవి రెండింటికి కోసం ఎందుకు పంపించడం, మేము లేవడానికి చాలా లేట్ అయి ఉండే, ఎందుకు పంపించడం నేను పంపించలేదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే చట్నీ కోసం నేను పల్లీలు వేయిస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ మన పల్లి కొబ్బరి చట్నీ చేస్తూ ఉన్నాం అనమాట. కొబ్బరి ఆల్రెడీ రమ్య కట్ చేస్తూ ఉండింది. నేనేంటంటే ఇక్కడ పునుకులు చేస్తూ ఉన్నాను. పునుకులు నేను ఎప్పుడు చేసినా ఏమవుతుందంటే, ఫస్ట్ వాయి వచ్చేసి కొంచెం గట్టిగా వస్తుంది, ఎందుకో తెలీదు. సెకండ్ వాయి బాగా వస్తుంది. సో ఇది మన కొబ్బరి పల్లె చట్నీ. ఆల్మోస్ట్ మళ్ళీ రేపు ఇడ్లీ అనే మంచి చేద్దామని చెప్పేసి ఎక్కువ వేసాను అనమాట ఇది. కానీ నెక్స్ట్ డే ఇడ్లీ చేయలేదు, పూరీలు చేసుకున్నాంలేండి. సో తర్వాత ఏంటంటే ఇక్కడ పునుకులు వేస్తూ ఉన్నాను. ఫస్ట్ వాయి ఏమో కొంచెం గట్టిగా వచ్చింది, అదే ఇప్పుడు చూడండి మీరు. సెకండ్ వాయి చాలా సాఫ్ట్గా మంచిగా వస్తూ ఉంటుంది. శేఖర్కి ఇట్లా పునుకులు చేసినప్పుడు ఏంటంటే నోట్లో వేసుకోగానే కరిగిపోవాలి ఆయనకి, ఎప్పుడు అట్లనే అంటూ ఉంటాడు. కానీ ఒకసారి మనం కొన్ని రెసిపీస్ అయితే ఎప్పుడు చేసినా ఒకటే టేస్ట్ వస్తుంది, ఇంకొన్ని రెసిపీలు ఒకసారి ఒకలా వస్తాయి, ఒకసారి ఒకలా వస్తాయి. సో అట్లా పునుకులు ఒకసారి చాలా బాగా వస్తాయి, ఒక్కసారిగా బాగానే వస్తాయి. కానీ ఏంటో ఈయనకు నచ్చవు, శేఖర్కి ఎక్కువ నచ్చి ఇవి గట్టిగా ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో నాకు ఇష్టం అండి, పునుకులు అన్నీ ఇష్టం. నాకు బోండా అంటే చాలా ఇష్టం. మహారాష్ట్రలో ఉన్న రోజులు మిస్ అయ్యేదాన్ని బాగా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆడుతూ ఉన్నారు. లవి తేజు అక్షయ్ ఫోన్ కోసం కొట్టుకుంటారు. లవి ఏంటంటే వాళ్ళ డాడీ, తేజు వాళ్ళ డాడీ మీద కూర్చున్నాడు. లవి తేజు వాళ్ళ డాడీ మీద కూర్చున్నాడు. ఇక తేజుగా వచ్చేస్తాడు, ఎందుకంటే తేజుకి లవికి కొంచెం పోటీ లాగనమాట. లవి ఏదో చేస్తే తేజు ముందొస్తాడు అనమాట, నాది ఇది నాది మా డాడీ అని చెప్పేసి. సో చిన్నోడికి స్నానం చేయించేసాను. ఆ తర్వాత చూసిరా ఆడుకుంటా ఉన్నాడు. సో వాడికి డైపర్ ర్యాష్ క్రీమ్ పెట్టేసాను అనమాట. చాలా వరకు పిల్లలకి ఇప్పుడు సుసు పోసారనుకోండి, ఖచ్చితంగా మనకి ఆ వెట్నెస్ కొన్ని పిల్లలు ఏంటంటే పోస్తూనే ఉంటారు. సో ఆ వెట్నెస్కి వాళ్ళకి ర్యాషెస్ వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు కూడా మమర్ డైపర్ ర్యాష్ క్రీమ్ని ట్రై చేయండి. వీడు నిద్రలో నవ్వుతూ ఉన్నాడు. సో పిల్లలు ఈ ఏజ్లో ఉన్నప్పుడు నిద్రలో ఊరికే నవ్వుతూ ఉంటారు. సో వాడికి ఏంటంటే అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు, అప్పుడే వాడు పడుకోవడం కానీ ఏదైనా చేస్తాడు. డిస్టర్బెన్స్ ఉంటే చేయడం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, శేఖర్ గారు రెడీ అయిపోతున్నారు. సో సాటర్డే రోజు ఈవినింగ్ 6 o'clock షోకి
టికెట్ బుక్ అయిందనమాట. యాక్చువల్లీ అత్తమ్మ సినిమాకి వెళ్తుందంటే ఏ సినిమాకి వెళ్తుందో మీ అందరికి డౌట్ రావచ్చు. కేజీఎఫ్ 2కి అయితే కాదు, RRR మూవీకి వెళ్తా ఉంది. RRR మూవీ చూసినప్పుడే నేను అనుకున్నాను అనమాట. సో ఇక్కడ నాకు కాలిందండి, మొన్న మిరపకాయ గింజ చెత్తిందనమాట. సో RRR మూవీ నేను చూసిన అప్పచెల్లి శేఖర్ని మీ అమ్మకైతే ఖచ్చితంగా వస్తుంది, అమెజాన్ ప్రైమ్లో వస్తే చూడాలనుకున్నాం, కానీ ప్రైమ్లో రాలేదు. సో శేఖర్ ఏంటంటే వాళ్ళ అమ్మని థియేటర్కి వెళ్ళి చూపిస్తా అంటేను వాళ్ళు టికెట్ బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. రమ్య వాళ్ళు చూసారు, మేము కూడా చూసాం. మా పిల్లలు ఏంటంటే ఏదో అది ఫిష్ మ్యానో ఏదో ఎక్కువ మ్యానో ఏదో సినిమా చూస్తూ ఉన్నారు. నాకు రమ్యకేమో బోర్ కొడతా ఉంది. ఇంకా అత్త పోతుందంటే రంది ఎక్కువ అవుతుంది, 4 పిల్లల్ని మాకే ఇచ్చిపెట్టి పోతుందని నా ఫీలింగ్ అయిపోతూ ఉంది. సో రమ్య నేను కూడా టైం బాగానే స్పెండ్ చేస్తాంలేండి. సో ఇక్కడ శేఖర్ వాళ్ళు వెళ్ళడానికి రెడీ అయిపోతూ ఉన్నారు. ఇక్కడే మనకి చందానగర్లో జ్యోతి థియేటర్ ఉంటుంది, అక్కడికన్నమాట. మా అత్తయ్య ఎప్పుడు లాస్ట్ సినిమా చూసినో తెలీదు, ఖచ్చితంగా ఎప్పుడో వాళ్ళు ఈ శేఖర్ వాళ్ళు చిన్న ఉన్నప్పుడే అయి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మా అత్తమ్మకు హీరో రాజశేఖర్ అంటే బాగా ఇష్టం అంట, అందుకే మా శేఖర్ మా అత్తమ్మకు హీరో రాజశేఖర్ అంటే బాగా ఇష్టం అనమాట. సో అందుకే మా శేఖర్కి రాజశేఖర్ అని పేరు పెట్టింది. సో శోభన్ బాబు అంటే బాగా ఇష్టం అంట. సో అందుకే శోభన్ బాబుని ఎక్కడ పెట్టింది నీకు పేరు? మొత్తంగా ఎప్పుడో చెప్పింది అత్తమ్మ, నాకు రమ్యకృష్ణ అంటే ఇష్టంగా, మా మామయ్యకి రమ్యకృష్ణ ఇష్టం కాబట్టి రమ్యకి రమ్య అని, అత్తమ్మకు రాజశేఖర్ ఇష్టం అని. అప్పుడు రాజశేఖర్ కొత్త హీరో అంట, సో అప్పుడు రాజశేఖర్ అని పేరు పెట్టిందంట. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు స్టేటస్ కూడా ఫోటో దిగుతున్నారు. మా అత్తమ్మ పోయి ఎట్లా సినిమా చూస్తుందో అనుకునేది, ఎందుకంటే మా అత్తమ్మకు టీవీ అయితే చూస్తుంది కానీ ఇట్లాంటి వాటికి తలనొస్తుంది అంటూ ఉంటుంది. కానీ అత్తమ్మ మస్తు ఎంజాయ్ చేసిందండి, వచ్చాక ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చింది. వీళ్ళు సినిమా అయిపోయి లాస్ట్ సాంగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక వచ్చారంట. 9:30 10 అయింది వాళ్ళు రావడానికి. సో వచ్చినప్పుడు మంచూరియా, ఎగ్ నూడిల్స్ ఇవన్నీ తీసుకొస్తేను మేము వంట ఏం చేయకుండా చక్కగా తినేసాం అన్నమాట. సో అంతేనండి, ఒక చిన్న వ్లాగ్ ఇది, హెయిర్ అండ్ డెయిర్ ఇది. సో మీకు శుక్ర శని ఈ 2 days కలిపి ఒకే వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అనమాట. సో వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, రఫ్గా 10 minutesలో చేరుతారండి. జ్యోతి థియేటర్ చాలా దగ్గరే ఉంటుంది మాకు, దగ్గర అంటే ఒక 3-4 kilometers ఉంటుంది అంతే. సో ఇది థియేటర్ దగ్గర శేఖర్ గారు తీసిన షూట్. మా అత్త వచ్చాకైతే మస్తు హ్యాపీ అయిపోయింది. సో అంతేనండి, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. ఇది నేను డీటెయిల్స్ అండ్ డిస్టోలో ఇచ్చున్నాను ఎంబ్రాయిడరీవి, ఒకసారి చెక్ చేయండి ఓకేనా. ఎంబ్రాయిడరీతో పాటు మా మర్త్ దాని ఏమంటారు క్రీమ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. బై బై, టాటా, టేక్ కేర్. వీళ్ళు పాప్కార్న్ తింటున్నారు సినిమా థియేటర్లో.